నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై మందకృష్ణ మాదిగ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ముమ్మిడివరం తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన ప్రజా సంఘాలు. దేశాభివృద్ధిలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం. ఐసీఏఐ అధ్యక్షులు ప్రసాద్. అక్రమంగా తరలిస్తున్న తాబేళ్ల బొలెరో వాహనాన్ని కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుర్గా రాంప్రసాద్. కాకినాడ బీచ్ ఏ స్క్వేర్ గో కార్టింగ్ లో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ జాయ్ రైడ్ ను ప్రారంభించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ముమ్మిడివరం తహసీల్దార్ సుభాష్ కు ఎస్ఏడి జ్వాలాసాగర్లకు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి జగజ్జీవన్ రావు కారణమని, చరిత్రను వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అతనికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని ముమ్మిడివరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వడ్డీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ముసాయిదా కమిటీకి, రాజ్యాంగ రచన కమిటీకి తేడా తెలియకుండా కనీస జ్ఞానం లేని మందకృష్ణ చేస్తున్న వ్యాఖ్యలు ఎవరు చేయిస్తున్నారో వారిపైన దర్యాప్తు జరిపి దేశద్రోహం కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆర్పీఐ నాయకులు పినమాల సుధీర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పేయల పరశురాముడు, ఎం వెంకట్రావు, ఎలమంచిలి బాలరాజు, కాశీ లాజర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పినమాల సుధీర్. నేను రిపబ్లికన్ పార్టీ నాయకుడిని. ఈరోజు దురదృష్టం ఏంటంటే ప్రపంచమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విజ్ఞానిగాని అని చెప్తుంటే 10th క్లాస్ కూడా చదవనటువంటి ఒక మందకృష్ణ మాదిగ బాబాసాహెబ్ అంబేద్కర్ని పోల్చుకోవడం చాలా దురదృష్టకరం. అనుచిత వ్యాఖ్యలు అవి కరెక్ట్ కాదని అంబేద్కర్ వాదులుగా మేము అతన్ని హెచ్చరించడం జరుగుతుంది. అతను ముసాయిదా కమిటీకి, రాజ్యాంగ రచన కమిటీకి తేడా తెలియకుండా మాట్లాడినటువంటి మనిషి. ముసాయిదా కమిటీ అంటే చిత్తుప్రతి, రాజ్యాంగ రచన కమిటీ అంటే ఆ రాజ్యాంగ రచన కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్. దాంట్లో 7గురే ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఆ తర్వాత దాన్ని అమలు చేయడానికి బాబు జగజ్జీవన్ రావు పనిచేశాడని ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడంటే 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు ఆ 7గురిలో ఒకే ఒకడు భారత రాజ్యాంగాన్ని రాసి మనకి అందించినట్టుగా ఆ రోజు పార్లమెంట్ సభ్యుల్లో ఉన్నటువంటి 7గురు కూడా ఆయన్ని ఎంతో అప్రిషియేట్ చేశారు. రాష్ట్రపతి కూడా అప్రిషియేట్ చేశాడు. అంబేద్కర్ గురించి ఓనమాలు తెలియకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ మందకృష్ణ మాదిగ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిని అవమానించడం సరైన పద్ధతి కాదు. దానికి సంబంధించినటువంటిది ఏదన్నా ఉంటే తెలుసుకుని మాట్లాడాలి. సిగ్గు శరం లేకుండా ప్రపంచ మేధావి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితి కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్రనే పాఠ్యపుస్తకాలు పెట్టుకుని PhDలు సంపాదిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 36 PhDలు సంపాదించాడు. ప్రపంచంలో ఎవడో చదివినంత చదివాడు. ఇప్పటి వరకు కూడా బాబాసాహెబ్ చదివినటువంటి చదువు ఎవరో చదవలేదు. ఈ దేశానికి ఏం కావాలో భారత రాజ్యాంగంలో పెట్టాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాంతత్వం, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి నీటిపారుదల, ఆఖరికి రిజర్వ్ బ్యాంక్ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎలా పనిచేయాలి, పేద ప్రజలకు లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలో తెలియజేసింది బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడిన ఇమ్మీడియట్గా దేశద్రోహ నేరం కింద రాజ్యాంగాన్ని అవమానించిన, బాబాసాహెబ్ అవమానించిన దేశద్రోహ నేరం అది ఎవరైతే అతనితో చెప్పిస్తున్నారో క్షమాపణ చెప్పి అతను ఒక ముద్దాయిగా మరి అరెస్ట్ చేసి దేశాన్ని, దేశ పరిస్థితిని కాపాడాలని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఆయన ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ మరి అంబేద్కర్ని, జగజ్జీవన్ రావు గారిని కంపేర్ చేస్తూ, జగజ్జీవన్ రావు గారిని అప్గ్రేడ్ చేస్తూ, అంబేద్కర్ని డిగ్రేడ్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి పిలుపునిచ్చారు. ఈ మండలంలో మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంతో ఆయన మీద తగు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దేశద్రోహం వరం కింద వస్తుంది. ఎందుకంటే యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఏదైనా ఎగెనిస్ట్ కాన్స్టిట్యూషన్ వర్డ్స్ మాట్లాడినా, కుల వ్యవస్థ గురించి మాట్లాడినా, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టినా అతను లైబుల్ ఫర్ క్రిమినల్ పనిష్మెంట్ అనమాట. ఆ సందర్భంగా అతను మరి 2 వర్గాలని, అంటే జగజ్జీవన్ రావు మాదిగల వర్గం అని, అంబేద్కర్ ఏదో మహర్మాల వర్గం అని అలా విడదీసి
అంబేద్కర్ రాజ్యాంగం రాసించడానికి జగజ్జీవన్ రావు గారే కారణమని వాస్తవాలను వక్రీకరించి ఏదైతే చరిత్రలో రాజ్యాంగ రచన టైంలో ఉన్న వాస్తవాలను మభ్యపెట్టి ఆయన సోషల్ మీడియాలో హైలైట్ చేయడం దేశ సార్వభౌమాధికార కంటే దేశ అత్యున్నతమైన న్యాయ వ్యవస్థను డీగ్రేడ్ చేయడంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అతను చదువుకున్న వ్యక్తి కాదు, సంస్కారం ఉన్న వ్యక్తి అసలే కాదు, వర్గాలను రేపి రాజకీయ పబ్బం గడుపుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి వల్ల రేపొద్దున్న ఎస్సీల్లో అంతర్గత కలహాలు వచ్చి ఆ కలహాలు తద్వారా దేశ సాంఘిక అభద్రతా భావానికి మార్గంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి వ్యక్తులను కార్నర్ చేయాలి. అతనికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డు ఏదైతే ఉందని రద్దు చేయమని రాష్ట్రపతికి మేము రిఫర్ చేసాం. అది ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ ద్వారా అది గవర్నర్కి, రాష్ట్రపతికి రిఫర్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఇది సెర్చ్ అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా అతని మీద చాలా కార్నర్ ఉంది. అతను సామాజిక వర్గాలే తెలంగాణలో మరి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అంబేద్కర్కి నీకు పోలికేంటి, అంబేద్కర్ని పోల్చుకోవడం అవసరం ఏముంది అని చెప్పేసి ఆయన మీద చాలా అనుచితంగా ప్రొఫెసర్స్ ఆయన మీద తిరగబడిన పరిస్థితి వస్తుంది. ఇదే కొనసాగితే ఇక్కడ కుల వైషమ్యాలకి దారితీస్తుంది, వర్గ పోరాటాలకు దారితీస్తుంది, సాంఘిక అభద్రతా భావానికి దారితీస్తుంది. లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితి ఇక్కడ ప్రజాస్వామ్యవాదులకు ఉండదు. అందుగురించి ఇలాంటి వ్యక్తులను ప్రివెంట్ చేయకపోతే భవిష్యత్తు దేశ ఆర్థిక పురోగతిలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర చాలా కీలకమైనదని ఐసీఏఐ అధ్యక్షులు ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 5,28,000 మంది చార్టెడ్ అకౌంటెంట్లుగా పనిచేయడం జరుగుతుందన్నారు. 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. జీఎస్టీ విధానం దేశంలో వచ్చినప్పుడు చార్టెడ్ అకౌంటెంట్లు పన్నుదారుల మధ్య వారధిగా వ్యవహరించడం జరిగిందన్నారు. పన్నుల నిర్వహణ, ఆడిట్ వ్యవస్థ, కార్పొరేట్ గవర్నెన్స్, బ్యాంకింగ్ పరిశ్రమలు, ప్రభుత్వ రంగాల్లో సీఏలు దేశ అభివృద్ధికి కీలకంగా సేవలు అందిస్తున్నారన్నారు. చార్టెడ్ అకౌంటెంట్లు దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములుగా పనిచేస్తూ చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో నిరంతరం సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాకినాడ చార్టెడ్ అకౌంటెంట్ అధ్యక్షులు శ్రీనివాసరాజు, సెక్రటరీ పాండురంగారావు, భాను నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. Canada branch of SARCF ICA, as this is the first time our President Sri D. Prasanna Kumar Garu visiting Kakinada branch after assuming the office of President of ICA at Delhi on 12th February 2026. ఆయన ఓన్ బ్రాంచ్ వైజాగ్ నిన్న అటెండ్ అయ్యారు. దాని తర్వాత ఫస్ట్ బ్రాంచ్ మాకు అవకాశం ఇచ్చారు. వీ ఫీల్ సో ప్రౌడ్ అండ్ వీ ఫీల్ దట్ వీఆర్ హానర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ హోప్ దిస్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ అవర్ బ్రాంచ్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. Thank you very much. And on behalf of our management committee, we thank President Garu and also Chairman SARC and two SARC members present here, Sri Banu Narendra Garu and Tirupati Garu and Chairman Garu Subbarao Garu. వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ప్రెసిడెంట్ గారు మా దగ్గర తీసుకురావడం మాకెంతో హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ని. నా పక్కన ఉన్న వాళ్ళు సుబ్బారావు గారు. సో వీరు సదర్న్ ఇండియా రీజనల్ కౌన్సిల్ ఉంది మాకు. సౌత్ ఇండియాకి తన చైర్మన్ గారు. అది శ్రీనివాస గారు మీకు తెలుసు, ఇది చైర్మన్ కాకినాడ బ్రాంచ్. న్యూలీ ఎలక్టబుల్ ఇది పవన్ కుమార్, కొత్తగా ఎలక్టబుల్ చైర్మన్ అన్నమాట వారు 26-27 సంవత్సరానికి. ఎనివే, సో మా ఇన్స్టిట్యూట్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్స్ ఆఫ్ ఇండియా అది సెటప్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 1949. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా చార్టర్డ్ అకౌంట్స్ అందరూ కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములై ఆర్థిక వ్యవస్థ పెంపొందించడానికి చాలా తోడ్పడ్డాము. మా 1949 నుంచి 16 చార్టర్లు స్టార్ట్ అయ్యి ఈరోజు 5,28,000 చార్టర్స్ ఉన్నారు. దాదాపు 10 లక్షల స్టూడెంట్స్ కూడా మా దగ్గర ఉన్నారు. సో ఈ 5,28,000లో 1,35,000 మంది ప్రాక్టీస్లో ఉన్నారు. ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ సెంటర్లో కూడా ఈరోజు చార్టర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం, భారత ప్రభుత్వం అయితేనేమి, ఏ స్టేట్ గవర్నమెంట్స్ అయితేనేమి, ఏ యాక్ట్ తీసుకొచ్చినా అంటే ఫిస్కల్ లా వేర్ మనీ ఈజ్ ఇన్వాల్వ్ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్ ఈజ్ ఇన్వాల్వ్, చార్టర్స్ పాత్ర ఉంది అందులో. మనందరికీ తెలుసు 2017లో మనకి భారతదేశంలో జిఎస్టీ యాక్ట్ తీసుకొచ్చారు. జిఎస్టీ పెద్ద చేంజ్ అది ఇలాంటి ఫెడరల్ వ్యవస్థలో జిఎస్టీని అన్ని స్టేట్ గవర్నమెంట్ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ డెమోక్రటిక్ సెటప్ తీసుకురావడం కష్టమైన తరడం. దాన్ని కూడా భారత ప్రభుత్వం చొరవ చూపి తీసుకొచ్చినప్పుడు జిఎస్టీ మీద
అటు ప్రజలకైతేనేమి, అటు వ్యాపారస్తులకైతేనేమి, ఆల్ స్టేక్ హోల్డర్స్కి చాలా డౌట్స్ ఉండేవి. వాటిని నివృత్తి చేసి ప్రతి ఒక్కరు జిఎస్టీ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో అందరి భాగస్వాములు చేసి జిఎస్టీ సక్సెస్ఫుల్గా చేసిన దాంట్లో అందరి చాటకుగా పాత్ర ఉంది. మేమందరం కూడా జిఎస్టీ కలెక్షన్ ఎప్పుడు అంటుంటాను, ప్రతి రూపాయి జిఎస్టీ కలెక్షన్ కూడా చాటకుండా పాత్ర ఉంది. అహర్నిశలు పనిచేసి దాన్ని మొత్తం స్టెబిలైజ్ చేసి ఈరోజు జిఎస్టీ కలెక్షన్స్ 2 లక్షల కోట్లు పైబడి వస్తున్నాయంటే చాటకుండా చాలా చేశాము. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అయితేనే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, సరళీకృతం చేశారు దాన్ని. ఆ సరళీకృతం చేసి మేము భాగస్వాములై ఎలా సరళీకృతం చేయాలి దాన్ని లిటిగేషన్ ఫ్రీ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా, స్టేక్ హోల్డర్ ఫ్రెండ్లీగా చేయడానికి మేము కూడా భారత ప్రభుత్వం సహకరించి చేశాము. సో మా ఉద్దేశం ఏంటంటే ఇలాగే ఈ ప్రొఫెషన్స్ కొనసాగుతూ మన భారత ప్రభుత్వానికి ఒక పెద్ద లక్ష్యం ఉంది. అదేంటంటే బై 2047 ఇండియా షుడ్ బి ఏ డెవలప్డ్ కంట్రీ, ఆ డెవలప్డ్ ఎకానమీ. అది ఎట్లాగంటే దానికి వికసిత్ భారత్ 2047 అనే స్కీమ్ తీసుకొచ్చారు. దాంట్లో మేమందరం భాగస్వాములై దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనందరం కూడా ఉంటాం. 2047 సంవత్సరానికి మనందరూ కూడా ఆ రోజు గర్వపడాలి, భారతదేశం ఏ డెవలప్డ్ కంట్రీ వరల్డ్ అని చెప్పిన దాని గురించి. సో అలా పనిచేస్తున్నాం అనమాట. సో ఇంకో డౌట్ అడిగారు మా వాళ్ళందరూ, చార్టర్డ్ అకౌంటెన్సీకి కోర్సులు తక్కువ అయిపోతున్నాం జాయిన్ అవ్వటం అని చెప్పేది. జాయిన్ అవ్వడం తక్కువ లేదండి. చార్టర్డ్ అకౌంట్స్ కోర్సు గురించి అందరికీ తెలుసు. సో చార్టర్డ్ అకౌంట్ కోర్స్ అనేది చాలా గొప్ప కోర్స్ ఇది. ఎందుకంటే ఒకసారి మీరు ప్రాక్టీస్ పెట్టుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఎక్కడైనా ఉపయోగపడే కోర్సు ఒకటి ఉందంటే భారతదేశంలో అది చార్టర్డ్ అకౌంట్స్ కోర్స్ ఒకటే. ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఎక్కడ ఏ పనిలో కూడా ఈ నైపుణ్యం చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. మాకు ఈ ప్రతి అటెంప్ట్లోనూ ఫౌండేషన్ కోర్సు, మా ఫౌండేషన్ కోర్స్ పాస్ అయితే ఇంటర్మీడియట్ తర్వాత ఫైనల్. ఈ ఫౌండేషన్ కోర్సులో 1,00,000 మంది పైపడి ప్రతి అటెంప్ట్ రాస్తారు. అంటే ఒక సంవత్సరం 3 సార్లు ఎగ్జామ్ పెడితే 3 లక్షల మంది దాన్ని రాస్తున్నారు. కానీ పాస్ పర్సెంటేజ్ కొంచెం తక్కువ. ఎందుకంటే దీంట్లో ఎంతో కొంత కష్టపడి చదివిన వాళ్ళకే సో మంచి అవకాశం ఉంటుంది. సో నేను 45 నుంచి 50,000 మంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు ఈ ఫౌండేషన్ కోర్సు. వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఫైనల్ పాస్ అయ్యి వాళ్ళందరూ కూడా చాలా మంది అవుతారని కోర్సు బాగానే నడుస్తుంది. రెండో వ్యవహారం ఇంకోటి ఏమంటే, అయ్యో ఇది కాస్ట్లీ ఏమో, ఈ కోర్సు పెట్టుకోవడానికి చాలా డబ్బులు కావాలనుకుంటారు. ఏమక్కర్లేదు, మోస్ట్ అఫోర్డబుల్ కోర్స్ భారతదేశం ఉందంటే అది ఒక్క కోర్సు. అదేంటంటే చార్టర్డ్ అకౌంట్స్ కోర్స్ ఒకటే. మీరు ఫౌండేషన్ మొదలుకొని మీరు ఫైనల్ పాస్ అయ్యేంత వరకు మాకు కట్టాల్సిన ఫీజు అంతా కలిపితే మొత్తం కలిపి 72,000 రూపాయలండి. ఇందులో కూడా 5 లక్షల రూపాయలు ఇన్కమ్ లోపు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 5 లక్షల లోపు ఉంటే వాళ్ళని ఎకనామికలీ నీడీ అంటారు. వాళ్ళని ఎకనామికల్ నీడీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫౌండేషన్ ఎగ్జామ్స్లో కూడా ఫౌండేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి, ఇంటర్మీడియట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఫైనల్కి వచ్చేటప్పుడు వాళ్ళకి చాలా మంది వచ్చి ట్రైనింగ్ పొందుతారు. ఆ తరుణంలో కూడా స్కాలర్షిప్ ఇచ్చే ఏకైక ఇన్స్టిట్యూట్ ఉందంటే అది మా ఇన్స్టిట్యూట్ ఒకటే ప్రపంచం మొత్తం మీద. సో ఫౌండేషన్లో కూడా ఎవరైనా జాయిన్ అయితే 5 లక్షల లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఏ చాలా కూడా కలిసి వాళ్ళ దగ్గర ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూవ్ చేస్తే వాళ్ళ సర్టిఫికేట్ రికమెండేషన్ ఇస్తే చాలు, మేము వాళ్ళ స్కాలర్షిప్ ఇస్తాం. మేము ఇచ్చే స్కాలర్షిప్ వాళ్ళు కట్టే ఫీజు కూడా తక్కువ. సో ఇది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్, యూ కెన్ ఆస్క్. అక్రమంగా తరలిస్తున్న తాబేళ్ల బొలెరో వాహనాన్ని కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుర్గా రాంప్రసాద్ తెలిపారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దుర్గా రాంప్రసాద్ మాట్లాడుతూ, అక్రమంగా తాబేలు తరలిస్తున్నారని డిఎఫ్ఓ రామచంద్రరావుకి అందిన సమాచారం మేరకు కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఏలేశ్వరం రేంజ్ అధికారులు తాబేళ్ల వాహనాన్ని సీజ్ చేసి 30 బస్తాలలో సుమారు 500 తాబేళ్లు, 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం పరిసర ప్రాంతాల నుండి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్కు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. తాబేలు అక్రమ రవాణా చేస్తే వన్యప్రాణ సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను ఏలేరు జలాశయంలో వదులుతున్నట్లు ఆయన వెల్లడించారు. హలో సతీశ్వరరావు గారు అడిగండి, మీకు మొబైల్లో పెట్టేస్తారు, వాట్సాప్ పెట్టేద్దా కాకుండా రెండు బాబు ఎవరో
అంత దూరం ఉన్నాయా? అదే చెప్తున్నారు. జీవం పోసారు లేతే పాటుగా నేనే ఇయ్యాలా గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు తెల్లవారుజామున అనగా 21/2/2026 తేదీన డిఎఫ్ఓ కాకినాడ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కెర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గస్తీ చేయగా బొలెరో పికప్ వాహనాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా అందులో గన్నీ బ్యాగ్స్ లో తాబేళ్లను గుర్తించాం. అవి ఇండియన్ షాఫ్ట్ సెల్డ్ టర్టిల్స్, షెడ్యూల్ 1 యానిమల్ యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇమీడియట్ గా వాటిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ వెహికల్ లో ఉన్న 2 అక్యూజన్స్ కూడా అదుపులో తీసుకున్నాము. తీసుకుని ఫారెస్ట్ రేంజ్ ఆఫ్ శైలేశం తరలించాము. తదుపరి విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సాఫ్ట్ సెల్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో తాబేళ్లు చనిపోయే ప్రమాదం ఉంది కావున అది డిఎఫ్ఓ వారి దగ్గర పర్మిషన్ తీసుకుని వేలేరు ప్రాజెక్ట్ లో వదిలిపెడతాము. తదుపరి అక్యూజర్ 2 కూడా జేఎఫ్ఎంసి కోర్ట్ ప్రతిపాదనందు హాజరుపరుస్తాం. ఈ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమలాపురం, రావులపాలెం ఈ ప్రాంతాల నుంచి ఇటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తుంది. అక్కడ వీటిని తింటారు. అవి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పోగు చేసుకుని అక్కడ తీసుకెళ్లి వాళ్ళు తినడానికి అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారు. ఇలాగా వైల్డ్ లైఫ్ యానిమల్స్ తో వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను. ఈ విధంగా ఎవరైనా అక్రమ రవాణా చేసించో వాళ్ళని కఠినంగా శిక్షించబడుతుంది. ఇప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా చాలా చోట్ల కూడా ఇవే కేసులు బుక్ చేయడం జరిగింది. వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఇదే కనుక వాళ్ళు మానుకోకుండా చేస్తే కనుక దాన్నే పునరావృతం చేస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. కాకినాడ రూరల్ బీచ్లో A² గో కార్టింగ్లో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ జాయ్ రైడ్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నిర్వాహకులు ఆనందం తదితరులు హెలికాప్టర్ రైడ్ను ప్రారంభించి అందులో ప్రయాణించి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిటీ ఆఫ్ డెస్టినీ కాకినాడ సముద్ర తీరాలు, హోప్ ఐలాండ్ నగర సౌందర్యాన్ని ఆకాశ మార్గం నుంచి వీక్షించే ఈ అవకాశం ప్రతి సందర్శకుడికి ఒక మరుపురాని అనుభవం అవుతుందన్నారు. 6 నిమిషాల పాటు హెలికాప్టర్లో ప్రయాణించవచ్చునని తెలిపారు. వారం రోజుల పాటు కాకినాడ, వారం రోజుల పాటు రాజమహేంద్రవరంలో పర్యాటకుల కోసం ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మార్చి నెలలో కాకినాడ సముద్ర తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మీకు ఒకసారి ఆగండి, పైనుంచి తీసి హ్యాపీ జాయ్ రైడ్, హ్యాపీ జాయ్ రైడ్, ఇలా కూడా ఒకసారి చెప్పండి సార్. జాయ్ రైడ్. ఓకే సార్. తమ్ముడు తమ్ముడు ఒకసారి ఇలా శేషు
అందరికీ నమస్కారం. తిండి బట్టాయి కాదు, ప్రతి మనిషికి కాస్త వినోదం కూడా కావాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. దురదృష్టవశాత్తు కాకినాడలో ఎన్ని సంవత్సరాలైనా సరే సినిమా తప్ప ఇంకో వినోదం అనే కార్యక్రమం లేదు. బీచ్ ఉండేది, ఆ బీచ్ ఉన్నా కూడా బీచ్లో ఏ రోజు కూడా బీచ్ని డెవలప్ చేద్దామన్న ఆలోచన కానీ ఇది ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు నిజంగా పిల్లలు ఒక యువశక్తి ఏఎస్ఆర్ గోకార్టింగ్, ఏస్క్వేర్ గోకార్టింగ్, మన ఆనంద్ గారు వీరంతా ముందుకు వచ్చి ఇవాళ ఇక్కడ ఒక హెలికాప్టర్ టూరిజం దానికోసమే ఈ సైట్ ఫస్ట్ అలర్ట్ చేశారు. ఈ లోపల ఇతరాతర కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు గోకార్టింగ్ కార్యక్రమాలు చేస్తారు. ముందు ముందు కూడా మేము చూసాం, పైన నుంచి చూస్తే మాకు నిజంగా అద్భుతమైన విజువల్స్ కనపడ్డాయి. కాకినాడలో ఇంత అందాలు ఉన్నాయి, ఈ అందాలు ప్రజలందరికీ కూడా చూపించాలన్న ఆలోచన కలిగింది. ఇందులో ఈ క్రీకుల్లో ఉన్నాయి, ఈ క్రీకుల్ని ముందు ఒక క్రీక్ కూడా తీసుకుని డెవలప్ చేసి ఒక బోట్ షికార్కి కూడా వెళ్ళడానికి వీలుగా చుట్టూ ఆహ్లాదకరమైన మొక్కలు వేసి ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు లుక్ వచ్చేటట్టు తయారు చేసి, ఎందుకంటే వీళ్ళ ప్రతిభ ఉంది. ఎందుకంటే వీటిలో స్టార్టింగ్లో కొంచెం నష్టాలు ఉంటాయి, కానీ వాళ్ళు తట్టుకుని నిలబడే శక్తి వీళ్ళకి భగవంతుడు ఇవ్వాలి, ఉందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కాకినాడ బీచ్కి సుందరీకరణలో భాగంగా ఇది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పి హెలికాప్టర్ మీద కాకినాడలో విజిట్స్ వస్తుంటే కాకినాడలో ఎక్కడెక్కడ ఏం చేయాలన్న ఆలోచనలు కూడా మా మధ్యలో కూడా వచ్చే ఆలోచనలు ఇది కలగజేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ మటుకు అయితే త్వరలోనే దీని మీద జిల్లా కలెక్టర్ గారితో డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా ట్రిక్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ త్వరలో కూడా ఈ బీచ్లు కూడా ముందు ఎదుర మన సూర్యారావుపేట దాటిన దగ్గర నుంచి ఎన్టీఆర్ బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాన్స్ వేసి ఒక కార్పెట్ లాన్ యూరోపియన్ స్టైల్లో చిన్న చిన్న హోటల్స్ అవి పెడదాం అన్నట్టు ఒక ఆలోచన కూడా ఉంది. అవన్నీ మార్చి ఏప్రిల్ నుంచి కార్యక్రమంలోకి వస్తుంది. ఈ లోపల ఖచ్చితంగా ఇది అన్ని స్కూల్స్కి, ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మన బాధ్యతగా మనం కూడా అందరికీ చెప్పి ఒకసారి ఇక్కడ విజిట్ చేసి చేయాలని ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏదన్నా స్టార్టింగ్లో మనం చేయొద్దునివ్వాలా, తర్వాత అది మన పూర్తి స్థాయి వినోదాన్ని మనకు అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా హెలిపోర్ట్ అండి, ఇది హెలి టూరిజం కోసం తయారు చేసిన సైట్. ఇది యాక్చువల్లీ ఇది అమ్యూజ్మెంట్ పార్క్ కోసం ఫస్ట్ మనం లీజు తీసుకొని దాని మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఒక 11 monthsలోనే మనం సేమ్ ఏదైతే ఈ సైట్ దేనికైతే డిజైన్ చేశారో ఆ యాక్టివిటీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం హెలి టూరిజం కోసం. దీనికి 3,999 పర్ హెడ్ ఛార్జ్ చేస్తాము. 5 to 7 minutes టోటల్ ఏరియా వ్యూ ఉంటుంది. సిటీ అయినా లేకపోతే హోప్ ఐలాండ్ అయినా అన్ని వ్యూస్ అందులో ఉంటాయి. దీనికి asquaregokarting.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోని షెడ్యూల్ ఉంటుంది, ప్రైజింగ్ ఉంటుంది, డిస్కౌంట్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. దాంట్లోనే బుక్ చేసుకోండి. డైరెక్ట్గా పర్మిషన్ తీసుకొని తుంబి ఇక్కడ అసెంబ్లీ చేస్తాం. సంబంధించిన పర్మిషన్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఈ పర్మిషన్ ఎమ్మెల్యే గారు చెప్పట్లేదు. స్టార్టింగ్లో రథసప్తమిలోని శ్రీకాకుళంలో పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ ప్లాన్ చేయడానికి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తారని అడిగితే వెంటనే రామ్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ మళ్ళీ కరెక్ట్ గారికి తీసుకెళ్ళి అప్రూవల్ అవి తీసుకొని అంతా కూడా సారే దగ్గర నుండి మాకు చేయించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తర కంచి గ్రామంలో శ్రీ పద్మావతి అలమేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల పాలిట కల్పవల్లిగా మారిందని, ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పురాతన ఆలయం స్థానిక భక్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుండి విశేష ఆదరణ పొందుతుందన్నారు. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన దేవీరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో పాటు పద్మావతి అలమేలు మంగమ్మ సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారన్నారు. తిరుమల తిరుపతి తరహాలోనే ఇక్కడ కూడా నిత్య ధూపదీప నైవేద్యాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి శనివారం స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజల సమయంలో ఆలయం భక్తుల కోలాహలంతో కిటకిటలాడుతుందన్నారు.
దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. ఉత్తర కంచిలో వెలిసిన ఈ స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకమని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరింది. सर्वविघ्नोपशान्ते शान्ताकारं भसनं पद्मनाभं सुरेश्वाधरं गगनमेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलयोगिं धे विष्णु भवहर लोकैकनाथं जय श्रीमन्नारायण. శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది. మన ఈ ఆలయం కాకినాడ జిల్లా ప్రత్తిపాటి మండలం ఉత్తర కంచిలో వెలసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలోని ప్రతి శనివారం కూడా భక్తులతోని కిటకిటలాడుతూ అలాగే అన్నదాన కార్యక్రమం కూడా గత 4 సంవత్సరాల నుంచి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. దీనికి అన్నదాన కార్యక్రమానికి భక్తులు ఇచ్చే సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ప్రతి శనివారం కూడా. అలాగే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఉత్తర కంచిలో వెలసినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంటే 7 వారాలు ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క కోరికలను తీర్చవలసినట్టు స్వామివారు ఉత్తర కంచి వెంకటేశ్వర స్వామివారు. ఈయన ఎవరైతే భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారి యొక్క కోరికలు అంటే కళ్యాణం కానీ, సంతానం కానీ, ఉద్యోగం కానీ, సరస్వతీ కటాక్షం కానీ, అలాగే వారి యొక్క సంపూర్ణ ఆరోగ్య నిమిత్తం కానీ ఏది ఒక కోరికతో 7 వారాలు ఎవరైతే ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారి యొక్క కోరికలని మా స్వామివారు ఉత్తర కంచి వెంకటేశ్వర స్వామి వారు వారి కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు. అలాగే చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి, సంతానం కలిగింది, గృహాలు వచ్చినాయి, అలాగే సరస్వతీ కటకం సంపూర్ణ ఆరోగ్యం ఇంకా వారి కోరికలందు కూడా జయం కలిగింది. ఈ స్వామివారిని ఎవరైతే ప్రతి శనివారము వచ్చి ఇక్కడ 21 ప్రదక్షిణలు లేదా 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయి. అలాగే ప్రతి శనివారం కూడా మా ఆలయంలోని అన్నదాన కార్యక్రమం కమిటీ వారిచే, ఆలయ కమిటీ వారిచే, అన్నదాన కమిటీ వారిచే, అలాగే భక్తులు ఇచ్చే విరాళంతో కూడా ముఖ్యంగా మాకు సహకరించే భక్తులందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ప్రతి శనివారం కూడా వారి సహకారంతోనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వారు కూడా మన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని మనం కూడా వాళ్ళలాగే వాళ్ళు ప్రతి ఆదివారం శుక్రవారం ఎలాగైతే పుస్తకాలు పట్టుకుని వెళ్తూ ఉంటారో మనం కూడా ప్రతి శనివారం ప్రతి శుక్రవారం మనకి ప్రతిరోజు ఒక రోజు అన్నది ఉన్నది. ఒక రోజుతో లేదు, మనకి ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం శనివారం వరకు కూడా మనకి ప్రతిరోజు పండుగే. కాబట్టి ఏదో ఒక గుడికి, సోమవారం గుడికి, మంగళవారం ఒక గుడికి, బుధవారం ఒక గుడికి, లక్షవారం గుడికి, శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, ఇలాగా మనం తోసిన శనివారం అయితే వెంకటేశ్వరం, శుక్రవారం అయితే అమ్మవారు, అలాగే మనం తోసిన ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క సేవించి తీర్థ ప్రసాదించి మన హిందూ ధర్మాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమో నమః. మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర కంచిలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఇక్కడ ప్రతి శనివారమే కాదు మనకు పర్వదినాలలోని ఇక్కడ స్వామివారిని దర్శనాలకు వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు కానీ వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. అదే కాకుండా ఇక్కడ బారసాల విషయంలో కానీ, నామకరణం కానీ, అలాగే కేశఖండనకి మన వెనకాల వెళ్ళించు అక్కడ వాగు ఉంటుంది, కాలం ఉంటుంది, అక్కడ కేశఖండన చేయించుకుంటారు, వచ్చిన తర్వాత దర్శనం చేసుకుంటారు. అలాగే పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పెళ్లి రోజు సందర్భం కానీ, పుట్టినరోజు సందర్భం కానీ, అలాగే ప్రసాదాలు ఇస్తుంటారు, అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే స్వామివారికి ప్రతి నెల శ్రావణ నక్షత్రం అంటే తిరు నక్షత్రం స్వామివారి నక్షత్రం,
ఆ నక్షత్రాన్ని స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాం. ప్రతి శ్రావణ నక్షత్రానికి అభిషేకం చేస్తుంటాం. ఏకాదశి పర్వదినాన పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి పర్వదినాన స్వామివారికి వ్రత కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి వ్రత కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఆయనకు కూడా 5 కథలు ఉంటాయి. ఆ కథలను కూడా వినిపిస్తూ ఉన్నాం భక్తులకి. ఈ భక్తులు కూడా ప్రతి శనివారం అలాగే ఏకాదశి సమయం అలాగే మన శ్రావణ నక్షత్రం స్వామివారి అభిషేక కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. వారందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమో నమః. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రజలకు పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించి నేరరహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల తాడిపత్రి గ్రామంలో శుక్రవారం రాత్రి పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి గజ్జిలమ్మ గుడి వద్ద సమావేశమైన ఆయన గ్రామంలోని సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్లో ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. రాత్రి సమయంలో గ్రామంలో పర్యటించిన సీఐ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. పోలీసులు తమ గ్రామంలోనే నిద్రించి తమ సమస్యలు వినడం పట్ల తాడిపత్రి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకేనమ్మా, నేను పిఠాపురం సీఏనే. ఈ ఏరియాలోనే పల్లెనిద్ర అనేసి మేము చూస్తున్నాము. మహాశివరాత్రికి వచ్చారా? బాగా జరిగిందా? అది మన చేతిలోనే ఉంటుంది. మన చేతిలోనే ఉంటుంది. గట్టిగా మేము గట్టిగా చేయమంటే చేసేస్తాం. మీరు అన్నట్టుగా గట్టిగా బండి తిండి అన్ని చూసినట్టు మళ్ళీ మీరే ఫోన్లు చేస్తూ ఉంటారు. భయం అనేటువంటిది మన చట్టం, మన ఇది తప్పు చేయవలసినటువంటిది. అలాంటి ట్రాఫిక్ సమస్యలు అలాంటివి ఉంటాయి. అందరికీ నమస్కారం. మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఐపీఎస్ ఆదేశానుసారం, అలాగే మా ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా పల్లెనిద్రలో భాగంగా ఇవాళ మన గొల్లప్రోలు మండలం తాడిపత్రి విలేజ్లోని పల్లెనిద్రలో భాగంగా వచ్చి ఈ మన గద్యాలమ్మ గుడి దగ్గర మన పల్లెనిద్ర అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి వీళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మనకి జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా జరిగినటువంటి అన్నీ కూడా ఎలక్షన్స్ అన్నీ కూడా పీస్ఫుల్గా జరిగినాయి. మీరే పెద్దలుగా ఉండి ఏ విధమైనటువంటి ఘర్షణలో ఉండకూడదు అనేటువంటిది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే మన ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులన్నీ కూడా నమ్మొద్దు అనేటువంటిది కూడా జరిగింది. ఎక్కువగా ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేటువంటిది ఏటీఎం కానీ లేక ఆధార్ కార్డు ద్వారా కానీ తర్వాత బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ డబ్బులు ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటిది వీళ్ళకి చెప్పటం. తర్వాత అలాగే సైబర్ నెంబర్ ఏదైతే ఉన్నాయో 1930 గురించి విపులంగా వివరించడం అనేటువంటిది కూడా ఇవాళ జరిగింది. అలాగే ఏ ఆపద వచ్చినా సరే, ఎప్పుడైనా సరే
112 కాల్ అనేటువంటిది పోలీస్ స్టేషన్కి మీరు ఎవరైతే 112 కాల్ చేశారో పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వారు వితిన్ 15 మినిట్స్లో మీ జిల్లా నుంచి వచ్చినటువంటి కాల్కి ఆన్సర్ ఇవ్వడం అనేటువంటిది కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే మన స్వామివారి టెంపుల్ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేటువంటి భక్తులకి అందరికీ కూడా ఈ క్యూ లైన్ సిస్టమ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బందోబస్తు అనేటువంటిది కూడా ప్రతి ఆదివారం కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ఏరియాలోని అవేర్నెస్ ఏ విధంగా ఉండాలనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది. ఎక్కువగా దొంగతనాలు అనేటువంటి దాని గురించి కూడా, అంటే కొత్త వ్యక్తులు ఎవరైనా కనుక వచ్చినట్లయితే కనుక వాళ్ళని ఆపి మీరు మోటార్ సైకిల్ వేసుకొచ్చినా, వాళ్ళ హెల్మెట్లు పెట్టినా, మాస్కులు పెట్టినా మీరు ఎవరు, ఇక్కడ ఏం పని ఉన్నది అనేటువంటిది కూడా తెలియజేయమనేటువంటిది ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం. అలాగే ఎక్కడికైనా సరే వాళ్ళు హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు కానీ వెళ్ళేటప్పుడు మీ యొక్క ఇళ్ళకి బయట తాళాలు వేయొద్దు. అది తాళాలు వేసినట్లయితే కనుక మీరు అది దొంగలకి కనిపిస్తూ ఉంటుంది అనేటువంటిది కూడా ఇలాగా అనేక రకంగా వీళ్ళకి అవేర్నెస్ కల్పించడం అనేటువంటి జరిగింది. అలాగే ఊళ్ళో యూత్ అందరూ కూడా ఉంటారు. క్షణావేశాలకి అలా గొడవలో పెట్టుకోవద్దు అనేటువంటిది. తర్వాత ఏదన్నా చెడు వ్యసనాలకి ఏంటంటే ఏదన్నా ఈ ఏరియాలో ఏదన్నా జోజాలు కానీ, అంటే ఏదైనా కోడిపందాలు కానీ, పేకాటలు కానీ, ఇంకొకటి ఏవైనా జరుగుతుంటే కనుక ఖచ్చితంగా పోలీసు వారికి తెలియచేయాలనేటువంటిది కూడా ఈ అవేర్నెస్ క్యాంప్లో కూడా అన్నీ కూడా ఎస్పీ గారు వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించమన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ వచ్చి ఈ పల్లె నిద్రలో భాగంగా ప్రతి విలేజ్లో ఉన్నటువంటి అన్ని ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది అనేటువంటిది కూడా మన మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ చలో కడప జిల్లా పర్యటన సందర్భంగా ఈ నెల 25వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఆర్పీఎస్ మహాసభ వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఎంఆర్పీఎస్ మహాసభ కూటమి నాయకులు తెలిపారు. అమలాపురం ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు వివిధ పార్టీల ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు ఆధ్వర్యంలో డాన్ సూర్య అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. అగ్రవర్ణాలు చేసిన హత్యలను నిరసిస్తూ చలో కడప పర్యటనను మాదిగ సోదరులందరూ విజయవంతం చేయాలని జేఏసీ అధ్యక్షులు ఆకుమర్తి ఆశీర్వాదం, ఎంఎస్పీ అధ్యక్షులు యార్లగడ్డ సత్యబాబు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సవరపు భైరవమూర్తి, సీనియర్ నాయకులు గంపల సత్యప్రసాద్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెట్టిం శ్రీను, చాట్ల రామారావు, అధిక సంఖ్యలో మాదిగ సోదరులు పాల్గొన్నారు. ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ పొలిట్ బ్యూరో సభ్యులు, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ లీడరు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఇన్ఛార్జ్. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, ఈ నెల 25వ తారీఖున పద్మశ్రీ మందకృష్ణ మాది గారి చేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మాదిగల రాజకీయ భవిష్యత్తు కోసం 25వ తారీఖున మహాసభ నిర్వహించవలసి వచ్చింది. మరి అనేక కారణాల వల్ల కేవలం పద్మశ్రీ మందకృష్ణ గారు ఈ సమాజంలో ఏ వర్గానికో ఏ కులానికి అన్యాయం జరిగినా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంఆర్పీఎస్ అన్ని వర్గాలు మాకు ఉపయోగపడుతూ మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిన ఈ సమాజానికి పాదాబంధనం చేస్తూ, మరి ఈ మధ్యకాలంలో తెలంగాణ, కోదాడ, కర్నూలు, ఇటు కడప మరి అందరినీ కూడా మాదిగ బిడ్డలనే మరి హతమార్చి చాలా దౌర్జన్యం. దానిని
ఈ నెల 5వ తారీఖు నుండి ఈ మధ్యలోనే ఒక డేట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అది సాక్షాత్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి కోనసీమలో ఒక మాదిగ రాజకీయ మహాజేసి కూటమి, అన్ని పార్టీల్లో ఉన్న మాదిగ బిడ్డలు ఒక కూటమికి ఏర్పడి ఇక్కడ ఎవరికి అవకాశం వచ్చినా ఆయా పార్టీల నుంచి కష్టపడ్డ కార్యకర్తలకి ఇక్కడ స్థానాలు దక్కించుకోవాలనే ఆలోచనతోనే ఒక జేఏసీ ఏర్పడడం జరిగింది. మరి ఆ జేఏసీ చైర్మన్ ఆకుమర్తి ఆశీర్వాదం గారు కానీ ఈ టీములు కానీ ఈ నెల 5వ తారీఖు నుండి మీకు 10వ తారీఖు లోపలనే అన్నగారు మిమ్మల్ని కలవమన్నారు కాబట్టి ఈ సంవత్సరం డేట్ అనేది వస్తుంది. ఇదే జేఏసీ ఇదే గ్రామ ప్రచారం మనం డేట్ ఆల్రెడీ డేట్ వస్తుంది. కోనసీమలో 100 మన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు 75వ సంవత్సరంలో రాజకీయ అవకాశాలు లేని మనకి 30 సంవత్సరాల పాలన వర్గీకరణ సాధించిన వ్యక్తి, ఈ సమాజం ఎన్ని వర్గాలకు ఎన్నో పథకాలు సాధించిన మహాగణుడు. ఆ నాయకుడి నాయకత్వంలోనే అన్ని పార్టీలు నిలదీసడానికి త్వరలో ఒక రాజకీయ వేదిక ఆ డేట్ మరలా ప్రకటించబోతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మరి ఏదైతే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ పిలుపు మేరకు మరి ఏదైతే ఈ నెల జరగబోయే మాదిగల విజయోత్సవ సభ వాయిదా పడడం జరిగింది. మరి కడపలో అత్యాతి కిరాతంగా మరి ఏదైతే ఒక లవ్ ఎఫ్ఐఆర్లో మరి మాదిగ బిడ్డల్ని అతి కిరాతంగా అగ్ర కులస్తులు చంపడం జరిగింది. మరి దానికి సంబంధించి ఈ నెల 25న మాదిగల మహాప్రదర్శన కడప జిల్లాలో కృష్ణ మాదిగ గారి సారథ్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి దాని నిమిత్తం అన్నగారు ఉదయం సుబ్బారాయణ గారికి మాకు ఫోన్ చేయడం జరిగింది. ఏదైతే మరి జాతి ప్రాణాలు మనకు ముఖ్యమని మరి జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ అందరూ కూడా మరి కడపని అన్నగారు రావాలని పిలుపుకోవడం జరిగింది. దాని నిమిత్తం ఈ నెల 25 జరిగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగ విజయోత్సవ సభ వాయిదా వేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ రాజ్య నాయకులకు అలాగే ఎంఆర్పిఎస్ నూతన కమిటీ వారికి పాత్రికేయ మిత్రులందరూ కూడా నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మాదిగ ఆరాధ్య దైవం మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 25వ తేదీన జిఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగు సభ కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడుతుంది. మళ్ళీ వెంటనే మా అన్నగారు డేట్ ఇచ్చుకుని సభ మాత్రం జరిగి తీరుతుంది. అదే సందర్భంలో చిన్న విషయం ఏంటంటే మా సోదరులు మా అన్న కృష్ణ మాదిగ గారి మీద చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏం చేతనంటే ఈ దేశంలో దళితులకు కానీ బీసీలకు కానీ అన్యాయం జరిగినప్పుడు మొట్టమొదటిగా స్పందించేది మంద కృష్ణ మాదిగ గారే. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో హరీష్ రావు గారు ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ అర్జున్ రావు గారిని కొట్టినప్పుడు క్షమాపణ చెప్పించారు. అలాగే దళిత మంత్రి శంకర్రావు గారు ఏంటి, సుధా దేవయ్య ఏంటి, అటువంటి వారికి అన్యాయం జరిగినప్పుడు కృష్ణమాదిగ గారు వారి చేత క్షమాపణ చెప్పించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మాకు ఇచ్చే పిలుపు ఏంటంటే ప్రతి మాదిగపేటలో బాబు జగజ్జనరావు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టమని మా కృష్ణమాదిగ గారు మాకు ఆజ్ఞాపించారు. మేము కృష్ణ అంబేద్కర్ని దేవుడు గారిని కొలుస్తాం. నవోబ అంబేద్కర్ గా మంద కృష్ణమాదిగ గారిని మేము కొలుస్తున్నాం. అటువంటి మంద కృష్ణమాదిగ గారి మీద కొన్ని అవాకులు చవకులు మాట్లాడుతున్నారు. వాడి తాటకి చప్పుడు భయపడేది లేదు. ఏది ఏమైనా అమలాపురం మీటింగ్ జరుగుతుంది, సక్సెస్ఫుల్ చేద్దామని మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కృష్ణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకూరు శివారు భూములకు సాగునీరు అందక కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామరాజు చెరువు సమీపంలో వరి పొలాలకు సాగునీరు అందడం లేదని, దీనితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కౌలు రైతులు పేర్కొన్నారు. పల్లంకూరు బలసతిప్ప పంట కాలువ 2 నుండి పంట బోదులు పూడికతో కూరుకుపోవడంతో పాటు కొబ్బరి చెట్ల తుప్పలతో ఆక్రమణకు గురైందని రైతు అరవింద్ ఆరోపించారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టినా ఫలితం లేకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని రైతులు తెలిపారు. పంట పండకపోతే అప్పులు తీర్చలేమని, అధికారులు వెంటనే స్పందించి శివారు భూములకు పంట బోదులు పూడిక తీయించాలని కౌలు రైతులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా అండి మాది. పల్లంకూరు కాలువ 2 అండి మాది, బలిసి తెప్పుకెళ్ళేది. అంటే కామరాజ్ చెరువు నుంచి వెళ్ళి కాలువ నేను కౌలు రైతుని సార్.
మేము వ్యవసాయం చేస్తామండి. అయితే కామరాజ్ చెరువు వెళ్ళి రోడ్డు ఆ బోధండి సార్ 100 ఎకరం ఉంటుందండి ఆయకట్టు. అయితే ఆ పక్కన ఈ పక్కన కొబ్బరి మొక్కలు ఇవన్నీ ఎక్కువగా పాతేసి ఉన్నందుకే ఆ బోధు కప్పడిపోయింది సార్. అక్కడి నుంచి వాటర్ తోడుకుని మేము పండించాలంటే మాకు 5,000 10,000 అవుతుంది సార్. ఒక్కోసారి వారానికి ఇంజనీర్లు ఎట్టి తోడుకుంటేనే వస్తుంది సార్, లేదంటే రావట్లేదు. దాన్ని మీరు పరిధిలో తీసుకుని సార్ మాకు ఆ బోధు మీరు క్లియర్గా ఎంత ఎకరం ఉందో ఏంటన్నా చూసి ఆ బోధు తవ్వించి ఏర్పాట్లు ఇదిగో మనం తవ్వించాం సార్. 10,000 ఉంది, అయినా ఎక్కడే మొక్కలు అక్కడ ఉండి ఎవరు తవ్వనిస్తలేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది సార్. దాన్ని మీరు పరిధిలో తీసుకుని సార్ రెవెన్యూ ఉన్న ప్రకారంగా ఎడగొట్టాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే మేము పనులు అన్నీ కడుతున్నామండి. ఈ పండి వాటర్ ఏం కనపడతారు సార్ వాటర్ వల్ల. మీరు ఆ వాటర్ వచ్చి మార్గం చూస్తే సార్ మేము కొంచెం ఆ అప్పులు అవి తీర్చుకోనక మార్గం అవుతుంది సార్. అన్ని అధికారులు మీరు ఒకసారి దీన్ని పరిధిలో తీసుకుని మాకు ఒకసారి మీరు దాన్ని క్లియరెన్స్ చేస్తారని మేము అడుగుతున్నాం సార్. నేను కౌలు రైతుని సార్, చేద్దాం సార్. ఆ అప్పులు తీరాలంటే వాటరే ప్రాబ్లం సార్, కనమైన ప్రాబ్లం ఏం లేదండి. బోధులు బాగా విపరీతంగా కప్పడిపోయి సార్. దాన్ని ఒకసారి మీరు డిపార్ట్మెంట్ వల్ల దాన్ని తీసుకునండి ఆ బోధిని సక్రంగా వెళ్ళి మార్గం మీరు చూపిస్తారని మేము మీకు కోరుతున్నాం సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.